ప్రారంభించుకుందాం. మహిమ కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా యేసుని ఉన్నతమైన పరిశుద్ధమైన బలమైన నామమునకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నీతి సూర్యుడా యేసు, ఇదిగో దేవా నాయనా ప్రభువా, మమ్మల్ని మీరు దేవా నాయనా ప్రభువా ఇంతవరకు నీ యొక్క ఉన్నతమైన కృపలో భద్రపరిచి నడిపించి క్షేమాన్నిచ్చి దేవా నాయనా ప్రభువా గడిచిన 11 నెలలు దేవా నాయనా ప్రభువా నీ రెక్కల చాటున మాకు భద్రతనిచ్చి ఆశ్రయమునిచ్చి ఇదిగో దేవా నాయనా ప్రభువా ఈ సంవత్సరపు ఆఖరి నెలలో దేవా నాయనా ప్రభువా మొదటి ఆదివారము నాడు దేవా నాయనా ప్రభువా నీ పరిశుద్ధ ఆలయములోనికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం. నీతి సూర్యుడు అయిన మా దైవమా యేసు, నీ కృపలో దేవా నాయనా ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ మందిరంలోనికి దేవా నాయనా ప్రభువా వచ్చుచున్న మేము దేవా నాయనా ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే గొప్ప ధన్యతను మీరు మాకు దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేయించున్నాం. పాటలు పాడి దేవా నీ నామాన్ని మహిమపరచడానికి నీ గొప్ప సహాయం దయచేయండి. దేవా నాయనా ప్రభువా నీ యొక్క సన్నిధానములో దేవా నాయనా ప్రభువా సాక్ష్యములు చెప్పడానికి ఇదిగో కీర్తనల భాగము ధ్యానముచ్చుటలో దేవా నాయనా ప్రభువా నీవు మాతో ఏం మాట్లాడుతున్నావో గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేయించున్నాం. స్తుతి ఆరాధన నీకు ఇంపైన ధూపము వలె దేవా నాయనా ప్రభువా మా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో దేవా నాయనా ప్రభువా ఇదిగో నీ సన్నిధానములో దేవా నాయనా ప్రభువా నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను మీరు దేవా మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేయించున్నాం. వాక్యమై ఉన్న దేవా ఈరోజు మీరు మాతో మాట్లాడండి. దేవా నాయనా ప్రభువా మా జీవితాలకు కావలసిన నీ జీవాహారమును దేవా నాయనా ప్రభువా మా బ్రతుకులను మార్చే నీ యొక్క శక్తివంతమైన వాక్యము ద్వారా దేవా నాయనా ప్రభువా మమ్మల్ని మీరు నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేయించున్నాం. ఇదిగో నీ సన్నిధానంలోనికి ప్రేమపూర్వకముగా మేము తెచ్చిన కానుకలను అర్పణలను దశమ భాగములను కృతజ్ఞతార్పణలను మీరు అంగీకరించి దేవా మెండైన దీవెనలు ఆశీర్వాదములు దేవా నాయనా ప్రభువా మాకు దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేయించున్నాం. యెహోవా దేవా నాయనా ప్రభువా ఇదిగో దేవా నాయనా ప్రభువా నీ యొక్క రక్తములో నీ యొక్క శరీరములో పాలిభాగస్థులమవుచుండగా దేవా నాయనా ప్రభువా పరిశుద్ధముగా జీవించే దేవా నాయనా ప్రభువా యోగ్యతను మీరు మాకు దయచేయండి. ఇంకా ఎంతమంది అయితే దేవా నీ మందిరంలోనికి రావాల్సి ఉన్నారు వారందరినీ త్వరతగతిన దేవా నాయనా ప్రభువా నీ మందిర ఆవరణంలోనికి మీరు నడిపించమని దేవా నాయనా ప్రభువా ఇదిగో ఈ యొక్క ఆదివారపు ఆరాధన ఆది నుంచి అంతము వరకు నీ యొక్క నామ మహిమాధ్యక్షతన దేవా నాయనా ప్రభువా మీరు జరిగించుకొని మెండైన దీవెనలు ఆశీర్వాదములు మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలోని క్వైర్ వారు మనల్ని పాటల్లో నడిపించాల్సిందిగా మనం వచ్చేస్తున్నాను. హల్లెలూయా. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్ పాటలతో దేవుని మహిమపరుద్దాం. క్రిస్మస్ ఆనందాన్ని కూడా అనుభవిద్దాం. ఆలపిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆనందాన్ని మన హృదయాల్లో మన జీవితాల్లో పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలోనే పాడి దేవుని మహిమపరుద్దాం. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనంద క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే. స్తుతించే
ప్రభుని గణపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం. ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే. చప్పట్లు పడదాం. దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు. దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు. దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు. దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు. ఆ ప్రభువే నరుడాయెను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను, పరిశుద్ధులుగా చేసెను. ఆ ప్రభువే నరుడాయెను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను, పరిశుద్ధులుగా చేసెను. స్తుతించి ఆరాధిద్దాం. ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం. ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా, ఆనందమే ఆశ్చర్యమే సంతోషం సమాధానమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా, ఆనందమే సంతోషమే సంతోషం సమాధానమే. దూతాలే స్తుతించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని మనకు తోడై ఉంటాడని. దూతాలే స్తుతించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని మనకు తోడై ఉంటాడని స్తుతించి ఆరాధిద్దాం. ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం. ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రారే చూతము రాజసుతుని రేయ జననమాయన అని పాట పాడి దేవుని మహిమపరుద్దాం.
పాటలు పాడుచుండగా అందరు చప్పట్లు కొట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను. రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను. రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను. రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను. దూతగణములందేరి చూడరే దైవవాకులందెల్పగా, దూతగణములందేరి చూడరే దైవవాకులందెల్పగా. దేవుడే మన దీనరూపున, దేవుడే మన దీనరూపున, ధరణి కరిగే నీ దినమున, ధరణి కరిగే నీ దినమున. రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను. రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను. చప్పట్లు కొడతాం అందరం. కల్లగాలిది కలయుగాలిది గొల్లబోయున దర్శనం. కల్లగాలిది కలయుగాలిది గొల్లబోయున దర్శనం. తెల్లగానదే తేజరిల్లెడి, తెల్లగానదే తేజరిల్లెడి, తారకాంచరే త్వరగరారే, తారకాంచరే త్వరగరారే. రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను. రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడని పాట పాడి దేవుని మహిమపరుద్దాం. ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు, దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు. ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు, దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు. ఆనందమే మహానందమే, అందరికిలలో సంతోషమే, ఆశ్చర్యమే ఇది అద్భుతమే, యేసు జననం అద్భుతమే.
ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు. దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు. దేవుని మహిమా స్వరూపుడు ఆది అంతమైన పరలోకనాథుడు. అదృశ్య దేవుని మహిమా స్వరూపుడు ఆది అంతమైన పరలోకనాథుడు. ఆది అందు వాక్యముగా సృష్టి కార్యము జరిగించినాడు. అనాది నుండి జ్ఞానముగా సృష్టి క్రమము నడిపించినాడు. ఆది యందు వాక్యముగా సృష్టి కార్యము జరిగించినాడు. అనాది నుండి జ్ఞానముగా సృష్టి క్రమము నడిపించినాడు. అన్నిటినీ కలిగించిన మహారాజు కన్నీటిని తుడుచుటకు దిగి వచ్చినాడు. అన్నిటినీ కలిగించిన మహారాజు కన్నీటిని తుడుచుటకు దిగి వచ్చినాడు. ఆనందమే మహా ఆనందమే అందరికిలలో సంతోషమే. ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే. ఆనందమే మహా ఆనందమే అందరికిలలో సంతోషమే. ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే. ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు. దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు. పాపను జన్మించే చూడు. పాపము లేని సుగుణాల సుందరుడు శాపము పాపను జన్మించే చూడు. నిత్యముండు నీతి సూర్యుడు సత్య సాక్షిగా ఇలకొచ్చినాడు. ప్రేమను పంచే పావనాత్ముడు పశువుల పాకలో పవలించినాడు. నిత్యముండు నీతి సూర్యుడు సత్య సాక్షిగా ఇలకొచ్చినాడు. ప్రేమను పంచే పావనాత్ముడు పశువ పాకలో పవలించినాడు. సర్వాధికారి అయిన మహారాజు దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు. సర్వాధికారి అయిన మహారాజు దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు. ఆనందమే మహా ఆనందమే అందరికిలలో సంతోషమే. ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే. ఆనందమే మహా ఆనందమే అందరికిలలో సంతోషమే. ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనందమే మహా ఆనందమే నిజమేనా? ఇళ్ళలో అదే ఆనందంతో చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఇప్పుడు కాదు, పాటలు పాడుతున్నప్పుడు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్నుల నిండుగా క్రిస్మస్ పండుగ అని పాట పాడి దేవుని మహింపరుద్దాం. కన్నుల నిండుగా క్రిస్మస్ పండుగ, గుండెల నిండుగా ఆనందముండుగా,
కన్నుల నిండుగా క్రిస్మస్ పండుగ, గుండెల నిండుగా ఆనందముండుగా, పరమపురి నుండి పరిశుద్ధ దేవుడు పుడముల పుట్టెగా పాపుల బ్రోవగా, మహిమల నుండి మహిమత్ముండు మనుజుడాయగా మరణము నొందగా, రండి చేరి కొలిచెదా, రండి కలసి పాడుదా, రండి యేసును అనుసరించుదా, పదండి ప్రభుని చూపించుదా, రండి చేరి కొలుచుదా, రండి కలసి పాడుదా, రండి యేసును అనుసరించుదా, పదండి ప్రభుని చూపించుదా. సృష్టిని మాటతో చేసిన సర్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా, లోక పాపమంతయు మోయవచ్చిన దైవ మానవా నీకు స్థలమే లేదయ్యా, సర్వ సృష్టిని మాటతో చేసిన సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా, లోక పాపమంతయు మోయవచ్చిన దైవ మానవా నీకు స్థలమే లేదయ్యా, చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు నడిపింపవచ్చిన నజరేయుని, దాటింపవచ్చిన దయామయుని, ప్రేమించవచ్చిన ప్రేమమయుని, క్షమించవచ్చిన క్షమాపూర్ణుని, రండి చేరి కొలుచుదాం, రండి కలసి పాడుదాం, రండి యేసును అనుసరించుదాం, పదండి ప్రభుని చూపించుదాం, రండి చేరి కొలుచుదాం, రండి కలసి పాడుదాం, రండి యేసును అనుసరించుదాం, పదండి ప్రభుని చూపించుదాం. చప్పట్లు కొడదాం, హుషారుగా చప్పట్లు కొడదాం ఆనందంగా. విశ్వమంతయు వ్యాపించి ఉన్న సర్వవ్యాపి నీవు లేని చోటే లేదయ్యా, అంతరంగమంతయు ఎరిగి ఉన్న సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా, విశ్వమంతయు వ్యాపించి ఉన్న సర్వవ్యాపి నీవు లేని చోటే లేదయ్యా, అంతరంగమంతయు ఎరిగి ఉన్న సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా, దాస్యము నుండి స్వతంత్రమును, శాపము నుండి విడుదలను, దాస్యము నుండి స్వతంత్రమును, శాపము నుండి విడుదలను ప్రకటింపవచ్చిన పుణ్యాత్ముని, రక్షింపవచ్చిన రక్షకుని, శాంతి చేయవచ్చిన శాంతమూర్తిని, విడిపింపవచ్చిన విమోచకుని, రండి చేరి కొలుచుదాం, రండి కలసి పాడుదాం, రండి యేసును అనుసరించుదాం, పదండి ప్రభుని చూపించుదాం, రండి చేరి కొలుచుదాం, రండి కలసి పాడుదాం, రండి యేసును అనుసరించుదాం, పదండి ప్రభుని చూపించుదాం, రండి చేరి కొలుచుదాం,
కలసి పాడుదాం. రండి యేసును అనుసరించుదాం, పదండి ప్రభు చూపించుదాం. హల్లెలూయా. తలలు వంచుదామండి, కాండ మూసుకుందాం. ఇంతవరకు చక్కని క్రిస్మస్ గీతాలు ఆలపించిన కల్వరి క్వైర్ వారు, కల్వరి మ్యూజిక్ టీం వారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. కృపామయుడా, ప్రేమమయుడా యేసు స్వామి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ దినమునందు నీ యొక్క సన్నిధికి వచ్చి ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించి నీ నామానికి మహిమ ప్రభావాలు ఆరోపించాం ప్రభువా. తదుపరి కార్యక్రమం అంతా దేవునికరంగా జరిపించండి. మరి కీర్తన భాగంలో దేవుడు తోడుగా ఉండి నడిపించులాగున, అలాగే ఆరాధనలో దేవుడు తోడుగా నడిపించులాగున, వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడులాగున, ప్రభువులలో దేవుడు తోడుగా నడిపించులాగున ప్రేయర్ చేసుకుందాం. రణస్థలం నుండి వచ్చిన సహోదరి పద్మ ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా. నాయన గడిచిన నాయన 11 నెలలు మమ్మల్ని కాచి కాపాడి ఇగో నేను డిసెంబర్ నాయన తండ్రి మొదటి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మేమందరం ప్రతి కుటుంబం నీ సన్నిధిలో నాయన కట్టబడ్డానికి నీ కృప దయచేయమని నాయన పెందిల కాడలేసి నీ మందిరంకు రావాలని ఆశతో మేము వచ్చి ఉన్నాం ప్రభా. మా ఆశను తీర్చే దేవుడు నీవు ఒక్కడవే ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ సన్నిధి ఒక్క దినము గడపకపోతే మేము ఎంతో నాయన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డకి త్వరపెట్టి నీ మందిరానికి నడిపించండి. ఇవాళ పరిశుద్ధ దినము నాయన, నీ పవిత్ర దినము నాయన, ఈ దినము విశ్రాంతి దినము నీ నాయన సన్నిధిలో ప్రతి ఒక్కరూ కనిపించాలి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం. పాడే పాటల్లో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. అలాగే నాయన వాక్యం నన్ను కీర్తనలో మీరుండి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోండి. స్తుతి ఆరాధనలో మీరుండండి, వాక్యంతో మాతో మాట్లాడండి. మాలో ఉన్న పాపమాల్యాలన్నీ కడిగివేయటకు నేనైనా ఈ వాక్యం మాకు కావాలి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు, ప్రతి కుటుంబాన్ని దీవించు నాయన. దైవిక సేవకుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. వాక్యం చెప్పుచుండగా నీ బిడ్డతో మీరు మాట్లాడి తన నోటికి బోరగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క దినము అరసవెల్లి గ్రామంలో సాధు రాజారావు గారి యొక్క ఆదరణ కోడిక మరి ఉన్నది. అక్కడికి సంఘము వెళ్ళాలి, వారు ఆహ్వానించారు. అలాగనే ప్రకటనలు ఈ యొక్క దినమునందు ఎక్కువ ప్రకటనలు ఉన్న కారణాన ఈ ప్రత్యేక పాటలు అనేవి ప్రస్తుతానికి జరిపించడం లేదు. ఎలాగా రాత్రికి క్రిస్మస్లు ఉన్నాయి కనుక అక్కడ పాడి దేవుని మహిమపరచవచ్చు. కానుకల సమయంలో సూర్యనాథ్ మేష్ గారు మరి ప్రత్యేక పాట పాడడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాం. మనమందరం లేచి నిలబడదాం, బైబిల్ పట్టుకొని మనమందరం లేచి నిలబడదాం. 68వ సంకీర్తన 21వ వచనం నుండి చివరి వచ్చిన వరకు 35 వచ్చిన వరకు మేఘన ముందుకు వచ్చి చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. 68వ సంకీర్తన 21వ వచనం నుండి 35వ వచనం వరకు బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరవాలని మనం చేస్తున్నాను. ప్రేస్తులో హల్లెలూయా. 68వ అధ్యాయం చదువుకుందాం. 21 నుంచి. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకల నుండి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించెదను. అగాధ సముద్రముల నుండి వారిని రప్పించెదను. వారి రక్తములు
రక్తములో నీవు నీ పాదము ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది. జెబూలూను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కుషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి. ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశక వాహన మొక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడి చేయును. అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము ఆరోపించుడి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమముల అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. ఆమేన్. కీర్తన భాగము ధ్యానం చేసినటువంటి ఆ మేఘనకు వందనాలు. అందరం అలాగే లేచి నిలబడదాం. మరి కొర్నేలి బృందం వారు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా. 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 అందరం నిల్చుండైతే వీలైతే చేతులు పైకెత్తి దేవుని గొప్ప దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. గడిచిన దినములన్నింటిలో ఆయన కృప మన పట్ల ఉంచి కనికరం మన పట్ల ఉంచి నడిపించిన దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాయనా మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం నాయన. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. సర్వోన్నతుడ, సర్వాధికారి మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మా తండ్రి 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 మీకు స్తోత్రాలు ప్రభా, మీకు స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని వెయ్యి దూతలతో కొనియాడబడతా ఉన్నాం మా దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు మోడు బారిన జీవితాలు చిగురింపు చేసే దేవుడు. ఆయన కార్యాలు అద్భుతాలు, కార్యాలు ఆశ్చర్య కార్యాలు. ఆయనపై ఆధారపడినప్పుడు మన జీవితాల్లో గొప్ప మేలు కలుగు చేసే దేవుడు. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నామయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మన స్థితిగతులను జ్ఞాపకం చేసుకుందాం, మన ఆలోచన విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉన్నాం? దేవునిపై ఆధారపడ్డామా? దేవునిపై ఆధారపడ్డామా? లేకపోతే మనకు మనమే మన తెలివిని ఆధారం చేసుకొని, మనకున్న జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్తా ఉన్నామా? స్తోత్రం చెల్లించుకున్న ప్రభువా, పాపులమై ఉండగా ఏ ఆధారము లేకపోయినప్పటికీ, ఏ అర్హత లేకపోయినప్పటికీ మీ మహాకృప చూపిస్తా ఉన్న విధానం బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నామని నా మనస్థితి దేవా మీకు వందనాలైనా అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాము. అల్పులము అయోగ్యులము ఓ నా తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నడిపిస్తూ ఉన్న దేవుడు అయ్యా, మా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్న దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం నాయన. వందనాలు. ప్రతి ఒక్క పరిస్థితి నుండి నాయన విడిపించగల సమర్థుడు దేవా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. నీ సన్నిధిలో కన్నీరు కాచి నాయన మొరపెట్టినప్పుడు మా కన్నీటి నాట్యముగా మార్చే దేవుడు దేవా మీకు వందనాలు. నా తండ్రి మీకు స్తోత్రాలు 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండకుండా మన దేవుణ్ణి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా. స్తుతిద్దాం. ఆయన వైపు చూసి దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం నాయనా. బాధలు కలిగిన, మాకు దుఃఖము కలిగిన మా తోడుగు నువ్వు ఉన్నావని మేము నెమ్మది కలిగి ఉన్నాం తండ్రి అని ఆయన నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. బాధలు కలిగిన, నాకు దుఃఖము కలిగిన, నా తోడుగా నీ ఉన్నావని నే నెమ్మది కలిగి ఉన్నా. బాధలు కలిగిన, నాకు దుఃఖము కలిగిన, నా తోడుగా నీ ఉంటావని నే నెమ్మది కలిగి ఉన్నా. అన్ని వేళలా నన్ను ఆదరించేటి నా మంచి నేస్తం నీవే యేసయ్యా. అన్ని వేళలా నన్ను ఆదరించేటి నా మంచి నేస్తం నీవే యేసయ్యా. నా
మంచి నేస్తం నీవే యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ఆయన వైపు చూస్తూ దేవా మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నామయ్యా. ఈ లోకములో అందరు విడిచినప్పటికీ, మాతో ఒకరు లేకపోయినప్పటికీ మాతో నేను ఉంటావని నిన్ను ఆరాధిస్తా ఉన్నాం తండ్రి అని ఆయన మన స్తుతించి ఆరాధించేద్దాం. స్తోత్రము నాయన. అందరూ విడిచినా నాతో ఒకరు లేకున్నా నాలోనే నీ ఉంటావని నిన్ను ఆరాధిస్తున్నా. అందరూ విడిచినా నాతో ఒకరు లేకున్నా నాలోనే నీ ఉంటావని నిన్ను ఆరాధిస్తున్నా. నన్ను పిలిచావు, నా బ్రతుకును మార్చావు, నీ పిలిచావు, నా బ్రతుకును మార్చావు, నీ కొరకి నేను జీవిస్తా యేసయ్యా, నీ కొరకి నేను జీవిస్తా యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా. స్తోత్రం దేవా, వందనా చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలయ్యా. కృపగలిగిన తండ్రి మీకు స్తోత్ర చెల్లించుకుంటా ఉన్నామయ్యా. అంధకారములో, గాఢాంధకారములో మేమున్నా మమ్మల్ని మరువక అయ్యా మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నావు తండ్రి అని అయినా మనసు స్థుతించి ఆరాధన చేద్దాం. అంధకారములో, గాఢాంధకారములో నేనున్నా నన్ను మరువవు గనుక స్తుతిస్తున్నయ్యా. అంధకారములో, గాఢాంధకారములో నేనున్నా నన్ను మరువవు గనుక స్తుతిస్తున్నయ్యా. నీ గొప్ప ప్రేమ తండ్రి, నీ గొప్ప కరుణ ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా. నీ గొప్ప ప్రేమ తండ్రి, నీ గొప్ప కరుణ ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా, ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా, 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 నా చేయి పట్టి నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల, చిన్న గొర్రె పిల్ల నేనయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా. అందరము కలిసి చెప్దామా? చిన్న గొర్రె పిల్ల దేవా మీకు వందనా చెల్లించుకుంటా ఉన్నాం నాయన. కనికరముగా తండ్రి మీకు స్తోత్ర చెల్లించుకుంటా ఉన్నామయ్యా. జాలి కలిగిన దేవుడా మీకు స్తోత్ర చెల్లించుకుంటా ఉన్నాం నాయన. ప్రేమ కలిగిన ప్రభువా మీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. బాధలు కలిగినప్పటికీ, దుఃఖము కలిగినప్పటికీ మా తోడుగా మీరుంటారని మేము నెమ్మది కలిగి అయ్యా
నీలోనే జీవిస్తూ ఉన్నాం దేవా, మీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం నాయన. అయ్యా విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నామయ్యా. నా రాజా మీకు వందనాలు, నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభువా. అంధకారములో, గాఢాంధకారములో మేము ఉన్నప్పటికీ నాయన ప్రభువా, మీరున్నారని ధైర్యము కలిగి అయ్యా అడుగులు ముందుకు వేస్తా ఉన్న స్థితిలో మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. మా రాజా మీకు వందనాలు, మీరు మా పట్ల చూపిస్తున్న మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం నాయన. మీరు మా పట్ల చూపిస్తున్న దయను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా, వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, అల్పులము అభాగ్యమైనప్పటికీ నాయన, మీరు చూపిస్తా ఉన్న కనికరాన్ని బట్టి, మీరు చూపిస్తా ఉన్న ప్రేమను బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం నాయన. అయ్యా జీవితాలను మార్చే దేవుడు, మా మనసులను ప్రభువా అయ్యా మీకు మహిమకరంగా మలిచే దేవుడిగా ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం అయ్యా. నా తండ్రి, నా దేవా మీకు వందనాలు అయ్యా. ఒకవేళ మేము వచ్చినప్పటికీ విడువని దేవుడు, మేము మిమ్మల్ని మర్చినప్పటికీ మరువని దేవుడిగా ఉన్నారు దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. నా తండ్రి, నా తండ్రి మీకు వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా రాజా మీకు వందనాలయ్యా. స్తోత్రం చెల్లించుకుంటా ప్రభా, వందనాలు, స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా, 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 నా చేయి పట్టి నడుపు యేసయ్యా, 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 నా చేయి పట్టి. స్తోత్రం, స్తోత్రం నాయన. యేసయ్యా, యేసయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా. మరొక్కసారి యేసయ్యా, యేసయ్యా, నా చేయి పట్టి నడుపు యేసయ్యా. స్తోత్రం దేవా, మీకు వందనాలు అయ్యా, మీకు స్తోత్రాలు. జాలిగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం అయ్యా. నా తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుణ్ణి మనసారా స్తుతించి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి విధువును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవుడి ఇటు భాగ్యమును మనకు అనుగ్రహించి, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని యొక్క సన్నిధానములో దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం. చల్లపేట నుండి వచ్చిన కె మాధవరావు ముందుకు వచ్చి తదుపరి కార్యక్రమం అంతా గూర్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాలం మనందరితో మాట్లాడులా, వినగలిగినట్టు హృదయం దేవుడు మనకు అనుగ్రహించులాగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 కోట్లాది దూతలతో కొనియాడపడుతున్న దేవాని కొందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి, నమ్మదగిన వాడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడువు, యేసునాథుడువు. తండ్రి నీ కొందనాలు, స్తోత్రములు నాయన. నాయన ఇదిగో తండ్రి, 11 నెలలు కాచి కాపాడి మరి నాయన 12వ నెల నా తండ్రి నీ జన్మదిన వేడుకలు జరిగించుకొనుచుండగా నా తండ్రి నువ్వు మహిమ పొందుచున్న దేవాని కొందనాల స్తోత్రములు నాయన. యేసయ్య, ప్రపంచమంతా నా తండ్రి ఈ దినములలో నా తండ్రి నేను కొనియాడుచుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. దేవుని దయచేస్తూ ఉన్న దేవుడు తండ్రి నీ కొందనాల స్తోత్రములు నాయన. ఈ దినము తండ్రి ఇదిగో నాయన ఈ ఆరాధన అంతట్లో ఉండి మాకు సహాయం చేసిన దేవాని కొందనాల స్తోత్రములు. పాటలలో ఉన్నారు, కీర్తనలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు ప్రభువా నాయన. నీ కొందనాల స్తోత్రములు. జరగవలసిన కార్యం నాయన వాక్యంలో ఉండండి నాయన. మీరే మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. యేసయ్య నీ కొందనాల స్తోత్రములు నాయన. ఈ దినమంతా మాలో ఉండి మాతో ఉండి కార్యములన్నీ నెరవేర్చమని ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధి చేర్చుకోమని నజరేయుడి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ప్రార్థన చేసిన మాధురయ్యకి వందనాలు. అందరూ కూర్చోండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానము అందించాలని విజయని మనమందరం కూడా ఆహ్వానాన్ని తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మొదటిగా 2025వ సంవత్సరము గడిచిన 11 నెలలు తన యొక్క ఉన్నతమైన కృపలో మనల్ని కాచి కాపాడి భద్రతనిచ్చి 2025వ సంవత్సరము ఆఖరి నెల మొదటి ఆదివారం నాడు తన పరిశుద్ధ ఆలయములోనికి మనల్ని నడిపించిన దేవాది దేవునికి మన 2 చేతులు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే కూడి వచ్చిన సంఘమంతటికి పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి పుణ్యనామంలో మీకు నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మంచిది. కొన్ని ప్రశ్నలు వేస్తాను, దయతో మీరు సమాధానం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నా చేతిలో ఉన్నది ఏంటిది? గట్టిగా చెప్పాలి. 500 రూపాయలు. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఇది గట్టిగా చెప్పాలా? 200 రూపాయలు, 100 రూపాయలు. 100ఏనా? 120 అంటాను కదా. ఇప్పుడు ఇంకో ప్రశ్న. 10 గంటలు అంటే ఎంతో చెప్పండి. 10 గంటలు అంటే 10:15, 10:30. మరి ఇన్ని తెలిసిన మీరు 10 గంటలకి మందిరానికి రండర్రా అంటే 10 గంటల లోపు నేను మందిరంకి వచ్చిన అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది మన పరిస్థితి. డిసెంబర్ నెలంతా క్రిస్మస్లేనండి మాకు. ఖాళీ ఏ రోజు మేము ఖాళీ ఉండమండి. అబ్బా స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లు చూస్తే ఊరి నాయన ఎంత భక్తి. దేవునికి ప్రథమమైన స్థలము జీవితంలో ఇవ్వకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా మీరు ఎన్ని యాసలు వేయండి, అవన్నీ వ్యర్థమే. ఎంత బాధ కలిగి మాటలు చెప్తున్నానంటే, కొయ్యరోలు 1/2 గంట ముందు రండర్రా అని మెసేజ్లు పెడితే రామ్. నువ్వు చెప్పుకో, మేము చెయ్యాల్సింది మేము చేస్తాం. ప్రార్థన అవసరతలు చెప్పండి అంటే అన్నీ ఇచ్చేయాలి దేవుడు. ఒక్కటి కూడా లోటు చేయకూడదు మనకి. అన్నీ ఆరోగ్యం ఇచ్చేయాలి, ఐశ్వర్యం ఇచ్చేయాలి, క్షేమం ఇచ్చేయాలి, సంతోషం ఇచ్చేయాలి, సమాధానం ఇచ్చేయాలి. మనకి పెళ్ళి అవ్వాలి, పిల్లలకి పెళ్ళి అవ్వాలి, వాళ్ళ పిల్లలకి పెళ్ళి అవ్వాలి, వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టియాలి. మొత్తం అన్నీ. ఏది ఎక్కడికి వెళ్తున్నావు సంగమా? మనము గడిచిన ఆదివారం హైదరాబాద్లోని మా సంఘంలో ఉన్నాను నేను. శనివారం రాత్రి నా అక్క నాతో చెప్పింది ఏంటంటే,
7:30 కల్లా కారు కదులుతుంది, నువ్వు రెడీగా లేకపోతే ఆటో మీదో దేని మీదో వస్తావు అని చెప్పింది. తెల్లవారులేసాము, రెడీ అయ్యాము, మందిరానికి వెళ్ళాం. 7:40 ఆ ప్రాంతానికి మందిరానికి చేరుకున్నాం. మేము మందిరంలోనికి వెళ్ళేటప్పటికే ఇంచుమించు 150 మంది ఉన్నారు. వాళ్ళు అందులో కొంతమంది ఈ స్టేజ్ ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. స్టేజ్ మీద కొంతమంది అసిస్టెంట్ పాస్టర్లు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ఎంతవరకు ప్రార్థనలు చేశారో తెలుసా? 8:30 వరకు చేశారు. నాకు డౌట్ వచ్చి మా అక్కని అడిగాను, ఎన్ని గంటలకి చర్చ్ టైమింగ్ ఏంటంటే, 8:30కి స్టార్ట్ అవుతుంది చర్చ్, 8:30 నుంచి 10:30 11 అవుతుంది అంటే గంట ముందు చర్చిలో సగం దగ్గర నేను 8:30కి చూసేటప్పటికి ఆ హాల్ నిండిపోయింది. 1500 నుంచి 2000 మంది ఉంటారు. వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? స్థలాన్ని, ఆ పరిశుద్ధమైన స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. చేతులెత్తి ఆరాధన చేసిన వాళ్ళు ఎవరు ఏం చెప్పట్లేదు వాళ్ళకి. నేను వచ్చాను, నేను ఆ సన్నిధిని అనుభవించడం అంటారు కదా, దేవుని యొక్క సన్నిధిని. ఎప్పుడు నేర్చుకుంటాం ఇలాంటి విషయాలు? ఎన్నిసార్లు నుంచి మీకు చెప్తున్నాను, అమ్మా సమయానికి రండి, ఒక్క 10 నిమిషాల ముందు రండి, తప్పు లేదు. 10 నిమిషాలు లేట్ అయితే మాత్రం అవెందుకు పెట్టారు, చర్చిలో ఇవెందుకు జరుపుతున్నారు, ఇది అవసరమా చర్చిలోని, టైం అయిపోతుంది కదా, సలహాలు మాత్రం ఫోన్ చేసి చక్కగా చెప్తారు. కానీ సమయానికి రమ్మంటున్నారే అవి మాత్రం ఎవరో పట్టించుకోం. మీరు బాధపడినా నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను ఎక్కడి నించోలేదు. కానీ దేవుడు నన్ను మిమ్మల్ని ఏ రీతిగా నడిపించమన్నాడో దాన్ని బట్టే ఈ మాటలు చెప్తున్నాను. మీరు నన్ను ఏమీ భయపెట్టలేరు, నన్ను ఎప్పటికీ మీరు అటు ఇటు మార్చలేరు. ఎందుకంటే నేను మీరు పిలిస్తే రాలేదు ఇక్కడికి, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే నేను ఇక్కడ నిలవబడి ఉన్నాను. దయతో వచ్చే సంవత్సరం నుంచి అన్న కొన్ని తీర్మానాలు మనం తీసుకుందాం. దేవునికి జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే తీర్మానాలు తీసుకొని ముందుకు వెళ్దాం. మంచిది. ఈరోజు పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే సహవాసములో ఉన్న శక్తిని గురించి కొద్దిసేపు మనము ధ్యానము చేద్దాం. మన ఫిబ్రవరి నెలలోని మన సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసే ముఖేష్ రాజా గారు వారి యొక్క తమ్ముడు ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు వైజాగ్లోని. రండి అని మాకు ఆహ్వానం తెలిపినప్పుడు నేను నా భార్య వెళ్ళాము. స్టీవెన్ అన్నయ్య కూడా మాతో పాటు ఉన్నాడు. పాస్టర్ గారు పాస్టమ్ గారు హైదరాబాద్లో ఉన్న కారణాన వాళ్ళు వెళ్ళలేదు, మేము వెళ్ళాల్సి వచ్చింది. అదంతా ముగించుకున్నాము, చక్కగా కార్యక్రమం అంతా అయిపోయింది. తిరిగి మేము ప్రయాణమై శ్రీకాకుళంకి వస్తున్నాం. శ్రీకాకుళంకి వస్తుండేటప్పుడు నేను నా భార్య ముందు కూర్చున్నాము, నేను డ్రైవ్ చేస్తున్నాను. వెనకాతల సీట్లోని నా కొడుకు స్టీవెన్ అన్న కూర్చున్నారు. నా కొడుకు స్టీవెన్ అన్నతో అడుగుతున్నాడు, ఏదన్నా ఒక కథ చెప్పు నాకు టైం పాస్ అవ్వడానికి అని. అయితే స్టీవెన్ అన్న నా కొడుక్కి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథ ఈరోజు మీకు చెప్తాను. ఏంటి అంటే, ఆ కథ, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక చిలక గూడు పెట్టింది. ఆ గూట్లోని 2 చిలక పిల్లలు ఉన్నాయి. గాలి కొంచెం ఎక్కువగా వీయడం వలన ఆ గూడు ఏమయ్యింది అంటే కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఈ 2 చిలక పిల్లలు ఎటెల్లలో తెలియక ఎగరలేవు కదా, పాపం అటు ఇటు చెదిరిపోయినాయి. చెదిరిపోయిన తర్వాత ఆ మార్గంలోని ఒక పాస్టర్ గారు వెళ్తున్నారట. ఆ పాస్టర్ గారు చిలక పిల్లని చూసి, అబ్బా చాలా చక్కగా ఉంది అని చెప్పి ఒక చిలక పిల్లని ఆయన పట్టుకెళ్ళిపోయారు. ఇంకొంతసేపు అయిన తర్వాత మార్గంలోని బందిపోట్ల దొంగలు వెళ్తూ ఉన్నారు. అందులో ఒక దొంగ చిలకని చూసాడట. ఇంకో చిలక పిల్ల ఉంది కదా, ఆ చిలక పిల్లని చూసి, అబ్బా
చాలా చక్కగా ఉంది, మనతో పాటు పట్టుకెళ్ళిపోదామని చెప్పేసి ఆ చిలక పిల్లని ఎవరు పట్టుకెళ్ళారు? రెండో చిలక పిల్లని బందిపోటు దొంగలు పట్టుకెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులైనవి, ఈ చిలకలు గట్ట పెరిగినాయి. ఆ దేశపు రాజు వేటాడడానికి వెళ్ళి దారి తప్పిపోయాడంట. దారి తప్పిపోయిన తర్వాత ఎటెల్లాలో తెలియక అటు ఇటు తిరిగి చూస్తుండగా నెమ్మదిగా ఒక గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహ ఎవరిది? ఈ బందిపోటు దొంగలది. ఈ బందిపోట్ల దొంగదమ్మో ఈ గృహ అని తెలుసుకున్న రాజు, ఇక్కడ ఉంటే నాకు ప్రమాదము, వెళ్ళిపోదాము అని అనుకునే లోపు ఈ చిలక ఏం చేసిందంట? ఏ చిలక? చిన్న పిల్లగా ఉండేటప్పుడు ఈ బందిపోటు దొంగలు పట్టుకెళ్ళిన చిలక, ఒరే 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 ఇదిగో ఇక్కడ ఎవడో ఉన్నాడు, రాజులాగా ఉన్నాడు, నగలు గట్టా ఉన్నాయి, రండి పట్టుకోండి, ఈయన పట్టుకుంటే బంగారం గట్ట దొరుకుతుంది అని చెప్పేసి దొంగలతో మాట్లాడుతుందంట. మొత్తం పైన రాజు తప్పించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పరిగెత్తుకొని వెళ్తూ పాస్టర్ గారి ఇంట్లోకి దూరిపోయాడంట. పాస్టర్ గారి ఇంట్లో కూడా ఏముంది? ఓ చిలక ఉంది. ఆ చిలక, రాజుగారు బాగున్నారా అండి, నీళ్ళు తాగుతారా అండి, ఆగండి మా పాస్టర్ గారిని పిలుస్తాను అని చెప్పేసి మాట్లాడిందంట. రాజుకి అదేంటది, ఈ రెండు చిలకలు ఒకలాగే ఉన్నాయి, రెండు చక్కగా మాట్లాడుతున్నాయి, కానీ ఒక చిలక బూతులు మాట్లాడుతుంది, ఒక చిలక దొంగతలకి ఎలాగ దొంగతనం చేయాలో నేర్పిస్తూ ఉంది. కానీ ఈ చిలక మాత్రం ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఎంత మర్యాదగా అన్నీ అడుగుతుంది నాకు అని చెప్పేసి అనుకున్నాడు. ఈ కథ నేను డ్రైవింగ్ చేస్తూ విన్నది. ఆలోచించండి సంగమా, రెండు చిలకలే అంతేనా? రెండిట్లకి మాట్లాడే సామర్థ్యము ఉంది. ఒక చిలక ఎవరితో సహవాసం చేసింది? దొంగలతో సహవాసం చేసింది. ఏ బుద్ధులు వచ్చాయి? దొంగ బుద్ధులు వచ్చాయి. ఇంకో చిలక చక్కగా ఒక దైవజను తాలూకా ఇంట్లో ఉంది. ఆ దైవజనుని ఇంట్లోని సహవాసం చేసింది. ఎలాంటి బుద్ధులు వచ్చాయి? మంచి బుద్ధులు వచ్చాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటి అంటే, సహవాసములో ఉన్న శక్తి ఏంటి? ఈ సహవాసము అంటే ఆ పదాన్ని కానీ మనం ఆలోచించినట్లయితే, సహవాసము అంటే కలిసి బ్రతకడం, కలిసి జీవించడము. ఎందుకు ప్రతి మనిషి జీవితంలో ఈ యొక్క సహవాసం అనేది ప్రాముఖ్యము అంటే, మనము సహవాసము చేసే వాటిని బట్టి మన జీవితంలోని మంచి సహవాసం ఉంటే మన జీవితంలో మంచి కనిపిస్తుంది, చెడు సహవాసం ఉంటే మన జీవితంలోని చెడు కనిపిస్తుంది. దీని తాలూకా ప్రభావం ఏంటి అనేది ముందు మనం వెళ్తుండేటప్పుడు ఆలోచిద్దాము. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 13వ అధ్యాయాన్ని తెరుచుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు మాటల్లోని కామన్గా ఉండే పదం ఏదో చెప్పండి ఒకసారి. సహవాసం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, ఇదిగో జ్ఞానులతో సహవాసము చేసేవాడు, జ్ఞానులతో తమ సమయాన్ని గడిపేవాడు, జ్ఞానుల సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేవాడు, జ్ఞానుల నోటి నుండి వచ్చే మాటలను విని ఆ మాటల ప్రకారము జీవింపగోరువాడు తన జీవితంలో ఒక గమ్యాన్ని చేరుకుంటాడు. ఏంటి ఆ గమ్యం అని చెప్తుంది అంటే, వాడు ఎలా మారుతాడంట? జ్ఞానము గలవాడుగా మారుతాడు. ఇంకా ఏం చెప్తుందంటే బైబిలు,
మూర్ఖులు ఉన్నారు. ఈ మూర్ఖులతో కానీ సమయం గడిపినట్లయితే, ఈ మూర్ఖులతో కానీ స్నేహం చేసినట్లయితే, ఈ మూర్ఖులతో సహవాసం చేసినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతాడంట వాడు? ఏమని చెప్తుంది బైబిల్? చెడిపోతాడు. ఒక మంచి మామిడి పండు ఉంది, పక్కనే ఒక కుళ్ళిపోయిన మామిడి పండు ఉంది. ఈ రెండుటిని కలిపి ఒకే దగ్గర పెట్టారనుకోండి, ఏమైపోతుంది? దీంట్లో ఉన్న కుళ్ళంతా దీంట్లోనికి వచ్చేస్తుంది. అదేంటండి, మరి మంచి మామిడికాయ పక్కన ఉంది కదా, మరి ఈ మంచి మామిడికాయలో ఉన్న మంచి ఎందుకు వెళ్ళట్లేదు చెడులోనికి అంటే, అదే సాతాను తాలూకా పని. మంచిని ఆకర్షించడానికి మన మనస్సు అంగీకరించదు. మంచిగా మాట్లాడడానికి, లేదు అంటే మంచిగా సహవాసం చేయడానికి. మన యూత్ పిల్లలు నేను ఎప్పుడు ఒకే ఒక్క మాట అడుగుతాను, అయ్యల్లారా మీరు చక్కగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సమయాన్ని గడుపుతారు, చక్కగా ఒక ఇంటికి వెళ్ళడానికో లేదు అంటే ఇంకెక్కడన్నా కూడుకొని సహవాసం చేయడానికి ఇష్టపడతారు. మరి నేను పిలిచినంత వరకు నా దగ్గరికి ఎందుకు రారు అంటే, భార్గవ్ ఓ మాట చెప్పాడు ఒకసారి, అన్న మీరు క్వశ్చన్లు ఎక్కువ అడుగుతారన్నా. ఏంటంట? క్వశ్చన్లు ఎక్కువ అడుగుతానంట నేను. ఏం క్వశ్చన్లు అంటే, ఈరోజు బైబిల్ చదివావా అని అడుగుతారన్నా మీరు, ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం చేసావని అడుగుతారన్న మీరు. అందుకని నిర్మోహమాటంగా చెప్పాడు ఒకసారి నాకు, మీరు క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి మీరు పిలిచినంత వరకు మీ దగ్గరికి మేము రాము. జ్ఞానుల సహవాసము చేయువాడు ఏమవుతాడంట? జ్ఞానవుతాడంట. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఈరోజు మన సహవాసము మంచిదైతే, లేదు మన సహవాసము ఉన్నతముగా ఉంటే మన జీవితాలు ఎలాగుంటాయి? ఒకవేళ మన సహవాసము సరిగ్గా లేకపోతే ఈ యొక్క సహవాసము, చెడు సహవాసము వలన వచ్చే నష్టాలేంటో రెండు మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను, సమయం లేదు కనుక. మొట్టమొదటిది ఏంటి అంటే, చెడు సహవాసము దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఆగిపెస్తది. ఏ సహవాసం ఇది? చెడు సహవాసము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం అందరూ తెరవండమ్మా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బానిసత్వములు మనుగుచున్న వీరు, ఐగుప్తీయులు పెట్టే బహుహింసని అనుభవిస్తున్న ఇజ్రాయేలీల జనాంగము, దేవా మా ప్రాణము విసిగిపోయింది, ఇంకా మాకు ఈ బానిసత్వము నుండి విడుదల లేదా అని ప్రార్థన చేయగా, ఆకాశమందు ఆసీనుడునైన ఆ గొప్ప దేవుడు వారి ప్రార్థన విని, ఇదిగో నా జనులను నేను వారి బానిసత్వములో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు ఉన్నతమైన వాగ్దాన దేశములోనికి వారిని నడిపిస్తాను అని మోషేను ఏర్పాటు చేసుకొని ఐగుప్తీయుల మధ్యన 10 అద్భుతమైన సూచక కార్యములు జరిగించి ఒకానొక దినమందు ఆ యొక్క ఫరో చేతిలో నుంచి ఇజ్రాయేలుల ప్రజలను తన వాగ్దాన దేశములోనికి నడిపిస్తున్న యెహోవా దేవుడు తట్టు తిరిగే ఈ ప్రజలు అంటున్న మాట ఏంటి అంటే,
మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఏమనుంది బైబిల్లోని? మాకు కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ జ్ఞాపకమునకు రావడానికి గల కారణం ఏంటి అని బైబిల్ కానీ చూసినట్లయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే 4వ వచనంలోని వారి మధ్యనున్న ఏ జనము? మిశ్రిత జనము. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంలోనికి బయలుదేరారో కొంతమంది ఏమనుకున్నారు అంటే వీళ్ళతో పాటు మనము కూడా వెళ్దాం అని చెప్పేసి బయలుదేరారు. ఇలాగ వీరు ప్రయాణమై వెళుతుండగా మార్గ మధ్యంలోని ఆయా దేశపు ప్రజలు వీరితోని కలిశారంట. కలిసిన వారు ఏం చేశారు? వీళ్ళతో సహవాసం చేయడం మొదలు పెట్టారు. 45 సంవత్సరాల ప్రయాణం కదా, నెమ్మదిగా ఏం వెళ్తాము, మాట్లాడుకుని వెళ్తే టైంపాస్ అవుతుంది, ముచ్చట్లు పెట్టుకుని వెళ్తే ప్రయాణం ఏంటో ఈ బడలికి మనకి తెలియదు కదా అనుకుని వారితో సహవాసం చేస్తూ వెళ్తున్నారంట. ఎవరో మాంసాపేక్ష కలిగిన వారుగా బైబిల్ చెప్తుంది. ఈ మిశ్రిత జనము మాంసాపేక్షకులు. అమ్మా ఆడుకుంటారా? బయటికి వెళ్ళి ఆడుకోండి, పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వను. ఈ మిశ్రిత జనము వీరితో కలిశారంట. కలిసి ఏం ఆలోచన చేస్తున్నారు వీళ్ళు? మాంసము దొరుకుతుందా మనకిక్కడ? ఈ అరణ్యములోని మనము ఈ మన్నానే భుజిస్తూ ఇంకెంత కాలం ఉంటాం అనే మాటలు వచ్చాయి. ఈ మాటలు ఎవరికి వినిపించాయంట? ఇజ్రాయేల్ ప్రజలకి వినిపించాయి. ఆలోచన వచ్చింది ఎవరికి? మిశ్రిత జనానికి. కానీ కంప్లైంట్ చేస్తున్న వారు ఎవరిక్కడ? ఇజ్రాయేలు జనాంగము. చూడండి, సహవాసము ఎంత భయంకరమైంది అంటే, చెడు సహవాసము. వీరికున్న వాగ్దానం ఏంటండి? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మా దేవుడైన యెహోవా మమ్మల్ని నడిపిస్తున్నాడు అనే వాగ్దానం వీరికి ఉంది. వీరి ఎదుట సూచక క్రియలు జరిగాయా లేదా వీరి జీవితంలోని? ఎలాంటి సూచక క్రియలు అంటే, ఏ మనుష్యుడు ఎన్నడూ తన కళ్ళ ద్వారా చూడని అద్భుతములు చూసిన జనాంగము వీళ్ళు. ఈ అద్భుతములన్నీ చూశారు. అరణ్యములోనికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చిందంట? మాంసము జ్ఞాపకం వచ్చింది. దేవుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారు వీళ్ళు. ఏం గుర్తుపెట్టుకున్నారు అంటే, ఐగుప్తును గుర్తుపెట్టుకున్నారు. ఐగుప్తులో మేము తిన్న కీరాకులు, దోసకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇవన్నీ ఏమొచ్చాయంట వీళ్ళకి? జ్ఞాపకం వచ్చాయి. అయ్యో, మా దేవుడు మా జీవితం పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడే. అయ్యో, మా స్థితి ఏమై ఉన్నది ఐగుప్తులోని? మేము బానిస బ్రతుకులు బ్రతికాం కదా, మాకంటూ సరి అయిన జీవితము లేదు కదా, మా ఇష్టాలకు అక్కడ ఎక్కడ ప్రాధాన్యత లేదు కదా. ఇదిగో మమ్మల్ని ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేశంలోనికి మేము వెళ్తున్నామో అన్న ఆలోచన ఎందుకు లేకపోయింది అంటే, వారి మధ్యలో ఉన్నవారు వీరితో సహవాసం చేసి దేవుడు వారి కొరకు నియమించిన వాగ్దానం ఏదైతే ఉందో దాని మీద ప్రభావం చూపిస్తున్నారు. మనం చేసే సహవాసం ఏ రీతిగా ఉంది? మనము సమయం గడుపుతున్నది ఎవరితోని? మనకి మన దేవునిలోనికి నడిపించే వారితో సహవాసం చేస్తున్నామా? లేదు అంటే మన భక్తి జీవితంలోని ఏదో రకంగా చెడిపేసే వారితో మనం సహవాసం చేస్తున్నామా? సంగమా, ఈరోజు ఆలోచించాల్సిన సమయము. వాగ్దానం ఉన్నది వీరికి. దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఉంది. ఆ వాగ్దానము చూస్తూ ముందుకి సాగిపోవలసిన వీరు
వెనకాతలకి చూడడం మొదలుపెట్టారు. వెళ్ళారా ఎవరన్నా వాగ్దాన దేశంలోనికి? మిశ్రిత జనం ఎవరన్నా వెళ్ళారా? ఎవ్వరూ వెళ్ళలేదు. అక్కడ నుంచి బయలుదేరిన ఇజ్రాయేల్ జనాంగం ఎవరన్నా వెళ్ళారా? ఎవ్వరూ వెళ్ళలేదు. నీ సహవాసము దేవుడు నీకు చేసిన వాగ్దానమును నశింపజేసేస్తుంది. అందుకనే చాలామంది వాగ్దాన పత్రికలు తీసుకుంటారు. ఆ వాగ్దానము సాక్ష్యం ఎందుకు మారట్లేదు అంటే ఒకానొక అంశం ఏంటో తెలుసా? నీవు సహవాసము ఎవరితో చేస్తావు, నీ గుంపు ఏ గుంపులో నువ్వు ఉంటున్నావు. మనం అనుకోవచ్చు అదేంటండి అంటే మనం బయట వెళ్తే ఎవరితో మాట్లాడకూడదా, అన్ని జనులతో మనము సంబంధం కలిగి, అది నేను చెప్పట్లేదు. స్నేహం వేరు, సహవాసం వేరు. మీరు నాకు అడిగారు అనుకోండి, బాబు నీకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు నాకు స్నేహితులు. లాస్ట్ ఎప్పుడు నువ్వు నీ స్నేహితులతో కలిసి వెళ్ళావు అంటే బయటికి 2 సంవత్సరాల క్రితం వెళ్ళాను. 2023 ఆగస్ట్ నెలలో వెళ్ళాను నా స్నేహితులతో కలిసి నేను బయటికి. తర్వాత వెళ్ళడానికి నాకు అవకాశము రాలేదు, ఆ మనస్సు కూడా నాకు లేదు. అప్పుడప్పుడు ఏమన్నా అవసరం ఉంటే నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. నా స్నేహితులు కాకుండా పోతారా? మొన్నే చక్కగా ఒకడు వచ్చాడు, నా భార్య గర్భవతి అయిందని తెలిసి ఇన్ని మోసుకొని వచ్చాడు. స్నేహితుడా కాదా? స్నేహితుడే. సహవాసం అంటే ఏంటో తెలుసా? వారానికి 10 సార్లు కలిసి గంటలు కూర్చొని అచ్చట్లు ముచ్చట్లు పెట్టే దాన్ని సహవాసం అంటారు. స్నేహం అంటే ఎక్కడున్నా స్నేహితులే. నేను లండన్ నుంచి వచ్చేసి దగ్గర 10-12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నాకు అక్కడ స్నేహితులు ఉన్నారు. సంవత్సరానికి 3-4 సార్లు మేము మాట్లాడుకుంటాం. ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో నేను వారికి చెప్తాను, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో వారు నాకు చెప్తారు. సహవాసమే ప్రమాదం. సహవాసం ఏం చేస్తుందో తెలుసా? ఎక్కువసేపు నువ్వు వారితో సమయాన్ని మనం గడుపుతాం కదా. ఎక్కువసేపు ఎవరన్నా మంచి మాట్లాడగలరా చెప్పండి? మాట్లాడలేరు. అలా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోతాము? ఏదో ఒక పనికి మారిన టాపిక్లోనికి వెళ్తాము. అదేం చేస్తుంది అంటే అలా మాట్లాడి మన హృదయంలోని కొన్ని ఆలోచనలు పుడుతుంది. ఈ మిశ్రిత జనము దేని గురించి మాత్రం మాట్లాడారండి? మాంసాహారము కోసమే మాట్లాడారు. కానీ వీళ్ళకి ఏమేమి జ్ఞాపకం వచ్చినాయి? ఎన్ని ఐటమ్స్ జ్ఞాపకం వచ్చినాయి వాళ్ళకి? అన్నీ ఉల్లిపాయలాట. ఒక్క మాట మనం కొంచెం లాజిక్గా కానీ ఆలోచిస్తే నిజంగా చెప్పండి, వీళ్ళు బానిసలుగా బ్రతికారు కదా ఐగుప్తీయుల దగ్గర. బానిసలకి ఇన్ని ఫెసిలిటీస్ ఎవరన్నా ఇస్తారా? బానిసలకి ఇంత శ్రేష్టమైన భోజనం ఎవరన్నా పెడతారా? కానీ వీళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చాయట? ఐగుప్తులో మేము భుజించినవన్నీ జ్ఞాపకం వచ్చాయి. రక్షణ పొందుతారు, దేవుడు గొప్పోడని విశ్వసిస్తారు, చక్కగా ముందుకెళ్తుంటారు. ఫ్రెండ్స్ పిలుస్తారు రండి అని, బయలుదేరి వెళ్తారు. ఒరే నీకు గుర్తుందా నువ్వు వాళ్ళప్పుడు అది చేసావురా? ఒరే నీకు గుర్తుందా మనం వెళ్ళిప్పుడు అల్లది ఆ రోజు ఆ పలానా సమయంలోని? మనోడు మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళా వెనక్కి వెళ్తుంది, ముందుకెళ్తుందా? ఏ స్నేహితుడన్నా ఒరే మంచిది, నువ్వు రక్షణ పొందావు, చాలా చక్కదే, సంతోషం, నువ్వు ఇంక ఇలాగే దేవునిలో కొనసాగని ఎవరన్నా చెప్తారా? మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఇలాంటి మాటలు చెప్పిన వారు ఎవరైనా ఉంటారో అది చెప్పండి. ఎవరో చెప్పరు. ఏం చెప్తారు? అల్లప్పుడు అలా జరిగింది, నువ్వు ఇది చేసావు, అల్లప్పుడు అక్కడికి వెళ్ళావు, నీ సంగతి మాకు తెలియదా? ఎక్కడికి వెళ్ళిపోద్ది మనసు? మళ్ళా వెనకే వెళ్ళిపోతుంది. వాగ్దానం ఏం చేస్తుందో తెలుసా? సహవాసము దేవుడు చేసిన వాగ్దానమును నీ దగ్గర నుంచి దొంగలిచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుడు స్పష్టంగా ఒక మాట చెబుతూ ఉంటాడు. ఏంటో తెలుసా? మీ యొక్క సహవాసము నాతోనే ఉండాలి.
మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నారో మీరు చీకటిలోంచి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు వెలుగులోనికి వచ్చారు. మళ్ళా చీకటితో సహవాసం చేయడానికి మీరు వెనక్కి తిరగకూడదు. ఎందుకో తెలుసా? ఒక్కసారిగానే నువ్వు వెనక్కి తిరిగావంటే ఉప్పు స్తంభంలాగా మారిపోతావు. సహవాసం ఏం చేస్తుందంట? దేవుడు మనకి చేసిన వాగ్దానమును నశింపజేసేస్తుంది. సహవాసంలో ఉన్న ఇంకో ప్రమాదం చెడు సహవాసంలో తెలుసా? దేవుడు మన కొరకు నియమించిన గమ్యాన్ని చెరిపేస్తుంది. ఇక్కడ ఎంతమందికి తెలుసు దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఒక ఘనమైన గమ్యం కలిగి ఉన్నాడని? నీ పట్ల నా పట్ల ఆయనకి ఒక గమ్యం ఉంది. మనల్ని ఆ గమ్యమునకు చేర్చడానికే కదా ఆయన మనల్ని రక్షించుకున్నాడు. గమ్యాలు వేరవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరిది మంచి గమ్యమే. న్యాయాధిపతుల గ్రంథము తెరుద్దాం ఒకసారి. 14వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా. సంసోను తిమ్నాతునకు వెళ్ళి చాలమ్మా. సంసోను పుట్టక మునుపు సంసోను పక్షముగా దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంసోను తాలూకా తల్లిదండ్రులకి దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు ఇంతకాలము గొడ్రాలిగా ఉన్నావు, నీ కడుపున ఒక మగ సంతానము పుడతాది, అతడు దేవునికి నాజీరు చేయబడినవాడు, ఆయన దేవుని పని జరిగించాలి గనుక, దేవుడు నియమించిన గమ్యము వైపు ఆయన నడవాలి గనుక, ఇదిగో నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరత ఉన్నది. నీవు గర్భముగా ఉండేటప్పుడు దేన్ని ముట్టకూడదని చెప్పింది తల్లికి? ద్రాక్షారసమును నువ్వు ముట్టకూడదు, దాంతో సహవాసం నువ్వు చేయకూడదు. ఒకసారి నీకు కొడుకు జన్మించిన తర్వాత ఆ కొడుకుని ఎలా పెంచాలో కూడా దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. అతడు దేవునికి నాజీరు చేయబడినవాడు కనుక అతని తల మీద మంగలి కత్తి అనేది పడకూడదు. అతడు ప్రత్యేకింపబడినవాడు, అతడు దేవుని పని జరిగించాల్సిన వాడు. దేవుడు అతని కొరకు ఒక ఘనమైన గమ్యమును ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ ఘనమైన గమ్యం అంటే, ఇదిగో ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను విడిపించడానికి నీ గర్భములో ఒక కుమారుడు పుడతాడు, అతడు బహుబలవంతుడు. ఎంత గొప్ప ధన్యత అండి సంసోనికి దేవుడిచ్చింది. ఎంత చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు సంసోను జీవితం పట్ల. మనోడు ఏం చేశాడు? దేవుడు ఇంత ఆశీర్వాదం, ఇంత దీవెన, ఇంత మెండైన గొప్ప బలమునిస్తే ఎవరితో సహవాసం చేయడానికి వెళ్ళాడట? తిమ్నాకి వెళ్ళాడంట. అవసరత ఏంటి సంసోనికి తిమ్నాకి వెళ్ళడానికి? వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంట? అక్కడ ఒక ఆమెను చూశాడు. చూసి ఇంటికి వచ్చి ఏమని చెప్తున్నాడంటే, నేను ఆమెను ఇష్టపడ్డాను, మీరు నాకు ఇచ్చి పెళ్లి చేయండి. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవా, నా వివాహం పట్ల నీ చిత్తమేంటి? నేను ఎవరిని చేసుకోవాలి? నీవు నా కొరకు ఎవరిని నువ్వు సిద్ధపరిచావు అడగాల లేదా? చూశాడు, నచ్చింది, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. పతనము ప్రారంభమయ్యింది. 16వ అధ్యాయం 1వ వచనం న్యాయాధిపతుల గ్రంథం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరెను. మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు.
వాళ్ళతో సహవాసం ఎలా మార్చేసింది అంటే, దేవుని చేత అభిషేకము పొందిన వ్యక్తిని ఎవరి సాంగత్యంలోనికి నడిపించింది? వేశ్యుల సాంగత్యములోనికి నడిపించింది. సహవాసంలో ఉన్న శక్తిని మీరు గమనించండి. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతోని ఇద్దులాటలాడడం మొదలుపెట్టాడు. వాళ్ళకేంటి ఆ పొడుపు కథలు విప్పమని అడిగాడు. వారేనమాట వీరిని జయించలేకపోయారు. ఏదో రకంగా వీడిని మనము ఓడించాలి, ఏదో రకంగా వీడిని మనము నాశనము చేయాలి అనుకున్నారు. దేవుడు సంసోను పక్షముగా నియమించిన ఘనమైన గమ్యములోనికి చేరుకోగలిగాడు. ఆ సంసోను ఎందుకు చేరుకోలేకపోయాడు అంటే, సంసోను మీద అభిషేకమున్నా, సంసోను పక్షముగా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నా, సంసోను కొరకు దేవుడు ఒక ఉన్నతమైన గమ్యాన్ని ఏర్పరిచిన, సంసోను తాలూకా నిర్ణయాలు, సంసోను తాలూకా సహవాసము దేవుని యొక్క వాగ్దానానికి కానీ దేవుని యొక్క మార్గమునకు వ్యతిరేకంగా ఉంది కనుక ఏం చేసిందంట, ఈ సహవాసము సంసోను జీవితాన్ని నాశనం చేసేసింది. ప్రియ యవనస్తుడా, ఈరోజు నువ్వు ఎవరితో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నావు? నీ స్నేహితులు ఉన్నారు కదా, నా స్నేహితుల్లోని అందరూ మంచి వాళ్ళేనండి, ఏ ఒక్కడు బూతు మాటలు మాట్లాడండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. నా స్నేహితులు అందరూ మంచోళ్ళనండి, ఏ ఒక్కడికి ఎటువంటి వ్యసనము లేదండి అన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. కానీ మన సహవాసం ఎవరితోని? వాళ్ళతోనే. టీ తాగడానికి వెళ్తాం, పిక్నిక్లకు వెళ్తాం, టూర్లు ప్లాన్ చేస్తాం స్నేహితులతోని. నేను మంచోడినేనండి, ఏంటి నేను మంచోడినే, వాళ్ళే చెడ్డలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తెరుచుకుందాం. చాలా చక్కని మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము. ఏ నడవడిక? నువ్వు మంచోడివే, నీ నడక మంచిదే, కానీ నువ్వు సాంగత్యం ఎవరితో చేస్తున్నావు? దుష్టినితో సాంగత్యము. ఈరోజు వరకు నువ్వు మంచోడివేమో, క్రమక్రమంగా ఏమై చేస్తుంది? ఇది నీ యొక్క చెడుతనం నిన్ను లాగేస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికను నాశనం చేసేస్తుంది. నువ్వు అనుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను, యథార్థంగా జరిగినది. 3 స్నేహితులు ఉన్నారంట. 4వ వాని ఇంటికి వెళ్ళారు. వెళ్ళి రారా సరదాగా బయటికి వెళ్దాము అని చెప్పేసి పట్టుకొని వెళ్ళారు 4వ వ్యక్తిని. ఇంట్లో వాళ్ళ అమ్మ చెప్పిందంట, నాయనా రాత్రి 9 అయిపోయింది, నువ్వు ఇంట్లోంచి వెళ్ళకరా నాయనా అంటే, లేదు నా స్నేహితులు పిలుస్తున్నారు, నేను వెళ్తానని చెప్పేసి ఈ 4వ వ్యక్తి వెళ్ళాడు. యథార్థంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనే, పేరు మర్చిపోయిన వ్యక్తిది. వెళ్ళారు, 3 తాగారు. ఈడు తాగలే, మంచోడు వీడికి ఎటువంటి అలవాట్లు లేవు. వెళ్ళాడు, తాగిన మైకంలోని ఆ 3లోని ఒక ఇద్దరికి డిస్కషన్ మొదలయ్యింది ఏదో ఒక విషయంలోని. ఒకడు వేరే వాడిని బండతో మోది చంపేశారు, ఒకడు చచ్చిపోయాడు. జైల్లోంచి మాట్లాడుతున్న ఈ 4వ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ హత్యకి నాకు సంబంధం లేదు, నేను చేసిన తప్పంతా ఏంటి అంటే, ఆ హత్య జరిగిన దగ్గర నేను ఉండడం మాత్రమే నేను చేసిన తప్పు. 14 సంవత్సరాలు నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నా తల్లి చెప్పింది, నా తల్లి మాటలు నేను వినలేదు, ఇంకా నేను 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సింది. నా యవ్వనమంతా నేను నాశనం చేసేసుకున్నాను. మంచోడా కాదా ఈ వ్యక్తి?
అలవాట్లు ఏమైనా ఉన్నాయా ఈ వ్యక్తికి? లేవు. శిక్ష 14 సంవత్సరాలు. నువ్వు మంచోడువే, కానీ నీ చుట్టూలో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కారేమో. శ్రమలోనికి నిన్ను వాళ్ళు నెట్టేస్తారేమో. నువ్వు అనుకోవచ్చు ఏం కాదు, ఏం జరగదులే అని. ఈ వ్యక్తి అనుకున్నాడా లేదు? ఆ రోజు ఏమైనా కలగన్నాడా ఈ వ్యక్తి? కలగనలే. అందుకని నేను చెప్తున్నాను, చూజ్ యువర్ ఫ్రెండ్స్ వెరీ కేర్ఫుల్లీ. నీ స్నేహితులను నువ్వు సరిగా ఎన్నుకో. ఎందుకో తెలుసా? నీవు మంచోడివే కావచ్చు, వారి చేసే కొన్ని క్రియల వలన నువ్వు ఇబ్బందులు పాలవుతావేమో. నా ఫ్రెండ్ చైతన్య అని ఒక అబ్బాయి ఉండేవాడు, ఇలాంటి వాడే. మొన్ననే, ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా దేశంలో ఉన్నాడు. 1.5 గంటలు మాట్లాడాడు నాతోనే. ఆ రోజు ఒకరోజు పోలీసులు వచ్చారు వాడి ఇంటికి. రా, ఎస్ఐ గారు నేను రమ్మంటున్నారు అంటే, ఆ రోజు ఆడ అదృష్టం బాగుండి వాళ్ళ తండ్రి అడ్డుపడ్డాడు. నువ్వు వెళ్ళి నోటీస్ వెళ్తే అప్పుడే నా కొడుకుని నేను పంపిస్తానని ఆడ చెప్పిన మాటలే ఇవి. తను చెప్పాడు. దీని స్నేహితుడు ఎవరో ఇంట్లోంచి ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చాడంట. పోలీసులు ఎవరి కోసం వచ్చారు? మానవుడి కోసం వచ్చారు. ఆడ చెప్పిన మాట ఏంటి అంటే, ఆ రోజు కానీ నేను దొరుకుంటే నా చాప్టర్ ఫినిష్. చదవాల్సిన సమయంలో చదువుకోలేకపోయాడు. నానా కష్టాలు అనుభవించాడు జీవితంలో 8 సంవత్సరాలు. కానీ దేవుడు మహాకృపను బట్టి ఇప్పుడు అమెరికా దేశంలోని స్థిరపడ్డాడు. ఏం చేయలేదు, దీనికి ఏ సంబంధం లేదు, కేవలము తన స్నేహితుడు అయ్యాడన్న కారణంగా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోవడానికి చూశారు. ఇలాగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన సమాజంలోనే. నేను మంచిగా ఉండాలనే ఆశపడి ఉండండి, కానీ నా స్నేహితులు చేసే కొన్ని క్రియల వలన నేను నాశనం అయిపోతున్నాను. యవనస్తులే కాదు, ఈరోజు చాలామంది మనలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మనం ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నాం? మనల్ని దేవుని దగ్గరికి నడిపించే వారితో మన సహవాసం ఉందా? లేదు అంటే దేవుని దగ్గర నుంచి మనల్ని దూరంగా జరిపేసే వారితో మనము సహవాసం చేస్తున్నామా? ఏం వెళ్తావు లేరా చర్చికి, ఒక ఆదివారం చర్చి మానేస్తే ఏమైపోతుంది అన్న స్నేహితులు ఉన్నారా లేరా? ఎప్పుడు మీటింగ్ లేనారా? నా స్నేహితుడు ఉన్నాడు సందీప్ అని. నాకు వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? మీ దేవుడు ఫ్రెండ్స్ని దూరం పెట్టమని చెప్పాడా అని అడిగాడు నాకు ఒక రోజు ఫోన్ చేసి. మీ దేవుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొద్దు అని చెప్పాడా? ఆయన చెప్పలేదు, కానీ నాకున్న పరిస్థితులను బట్టి నేను మీతో బయటికి రాలేకపోతున్నాను, నాకు సమయం సరిపోవట్లేదు. పిలిచారు కొన్ని రోజులు. ఇప్పుడు బయటికి ఆలమట్టుగా వెళ్తారు, కానీ నాకు ఏ ఫోను రాదు. మొన్న రోజు ఫోన్ చేసి అడిగాను, బయటికి వెళ్ళారు, నాకు కనీసం ఫోన్ చేయలేదేంటి మీరు అని. నీకు ఫోన్ చేసినా నువ్వు వస్తావా ఏటా, నువ్వు ఎక్కడో మీటింగ్ ఉంటుంది కదా అన్నా. నా జీవితంలో ఏమైనా తక్కువైపోయిందా? ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళకపోవడం వల్ల ఏమైనా కోల్పోయానా? నాకేమైనా నష్టం కలిగిందా? మనం అనుకుంటాం అదే జీవితం అని. స్నేహితులతో కలిసి వెళ్ళేదే గొప్ప జీవితం, వారితో సహవాసమే మనకు మంచిది, సంతోషం, ఆనందము. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథం మొట్టమొదటి మాటే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నువ్వు నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటును నువ్వు కూర్చుండక. 3 పనులు వద్దని చెప్తున్నాడు దేవుడు. ఈ 3 ఈరోజు నీ జీవితంలో ఏదన్నా ఉందేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఉంటే దేవుడు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు నిన్ను. దుష్టుల ఆలోచనలు మంచి ఆలోచనలుగా ఉంటాయా? చెప్పండి ఒకసారి. ఏ ఆలోచనలు? దుష్టమైన ఆలోచనలే వస్తాయి. పాపుల మార్గాలు దేని వైపు వెళ్తాయి? పాపం కొరకే వాళ్ళు పరితపిస్తూ ఉంటారు. అపహాస్యకులు కూర్చొని ఏం మాట్లాడతారు? పనికి మాలిన వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడతారు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, వీరితో సాంగత్యము చేయడం నువ్వు ఆపేసేయి. నీవు దేవుని చేత పట్టబడ్డావు.
నీవు దేవుణ్ణి నీ రాజుగా ఎంచుకున్నావు కనుక నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఎప్పుడు చదవమన్నాడండి ధర్మశాస్త్రము? పగలు రాత్రి. పగలు రాత్రి నీకు దేవుడు ధర్మశాస్త్రమందు ఆనందించమంటే మళ్ళా నువ్వు ఆనందాన్ని ఇంకెక్కడో ఎత్తుక్కోవడం ఏంటి? అజ్ఞానం కాకపోతే. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనకి టీవీ సీరియల్కి సమయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మొన్న నేను ఒక గృహ దర్శనానికి వెళ్ళాను, బయటికి చక్కగా వినిపిస్తున్నాయి. ఎవరో అన్నారు, అమ్మ నేను అన్నంటే సౌండ్ ఆగిపోయింది. ఏ సౌండ్? టీవీ సౌండ్. నిజంగా చెప్తున్నాను, పేరు చెప్పను, బాధపడతారు. టక్కన ఆగిపోయింది. రండి 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 పాస్టర్ గారు, ప్రార్థన చేయరా? ఏంటి ప్రార్థన చేయరా? సరే అమ్మ నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నేను వెళ్ళిపోయిన తర్వాత టీవీ సీరియల్ చూడన్నాను. ఇదే మాట అన్నాను అంతా. నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, నువ్వు నా పని నేను చేశాను, నీ పని నువ్వు చేసుకో. అప్పుడు ఎవరు మట్టు కలిసి ప్రశాంతంగా ఉంటాం. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, దుష్ట సాంగత్యము మంచి నడతను చెరుపును. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవిశ్వాసులు అంటే విశ్వాసం లేనివారు కాదు. అవిశ్వాసంలో అంటే నీవు విశ్వసించిన దాన్ని విశ్వసించని వారు, వాళ్ళు అవిశ్వాసులు. అంటే మనం దేన్ని విశ్వసిస్తున్నాము? క్రీస్తుని విశ్వసిస్తున్నాం మనము. అవిశ్వాసులు క్రీస్తుని వాళ్ళు విశ్వసించరు. ఈ క్రీస్తు మీద విశ్వాసము లేని వారు నీ విశ్వాసాన్ని ఎలా పురుకొల్పుతారు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు దేవుడంటే ఎవరో తెలియని వారు, దేవుని యొక్క కార్యములు ఎరగనటువంటి వారు, దేవుని తాలూకా ఉద్దేశమును, దేవుని తాలూకా ప్రణాళికను గుర్తించని వారు నీ విశ్వాస జీవితానికి ఎలా ముందుకు నడిపించడానికి ఇష్టపడతారు? కానీ మన సహవాసం ఎవరితో ఉంటుంది? వారితోనే మనకిష్టం. వారితో స్నేహం చేయడం అంటేనే మనకి ఇష్టం. నేను చెప్తున్నాను కదా, అంటే ఏంటండి మాకు ఫ్రెండ్స్ వద్దా? ఫ్రెండ్స్ ఉన్నాయి. ఎంతవరకు? గీత ఒకటి ఉంటుంది కదా, ఆ గీత వరకే నీ ఫ్రెండ్స్. ఏమీ మేములే మా సంఘంలోనే, మాతో వద్దండి సహవాసం. మీరు క్వశ్చన్లు అడుగుతారు, మొత్తుకుంటాను యూత్కి, రండి 4 ఇంగ్లీష్ మాటలు నేర్పుతాను, రండి కమ్యూనికేషన్ నేర్పుతాను. ఈ రోజు కన్నా అప్పుడప్పుడు ఆలోచిస్తాను, ఎవరన్నా ఫోన్ చేసి ఏదన్నా ఒక డౌట్ అడుగుతారేమో బైబిల్లోని, ఏదన్నా ఒక దాని గురించి నాతోని ముచ్చటించడానికి ఇష్టపడతారేమో అని. ఒకళ్ళిద్దరు ఉన్నారు కావాలా, ఫోన్ చేసి అడుగుతారు, అన్నయ్య ఇదేంటి అని. మిగతా వాళ్ళందరూ పోనీ వీళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఈ చిన్నోళ్ళు చూసిన వెంటనే నిన్న జోసఫ్ మేచర్ల ఇంటికి వెళ్ళాను, తలుపు వెనకాతలు దాక్కుని పోయింది వాళ్ళ అమ్మి నన్ను చూసిన వెంటనే. అంటే 2వ తరం కూడా సిద్ధంగా ఉంది. మీరు అందరూ ఏమనుకుంటారంటే గొప్ప భయం అండి మీరంటే అంటారు. ఒట్టిదే, భయం కాదు అది. అమ్మ ఈడొచ్చాడా మళ్ళా అని అనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడు అంటే,
అవిశ్వాసికి విశ్వాసితోని సాంగత్యము ఏంటి? ఇంకో మాట అంటాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? తిరిగి రక్షింపబడిన మనల్ని దేవుడు ఎలాగా చేశాడని బైబిల్ చెప్తుందంటే, ఆయన నీతిగా మనల్ని మార్చాడా లేదా? ఆయన నీతిగా మారిన మనము ఎవరితో సాంగత్యం చేస్తున్నాము? మళ్ళా దుర్నీతితో, ఆయన నీతి కానటి దానితో మనము సాంగత్యం చేస్తూ ఇంకో గొప్ప మాట అంటాడు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మనల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడని చెప్తుంది 1 పేతురు పత్రికలోని, మీరు యు ఆర్ ఎ చోజన్ జనరేషన్ అండి. మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన జనాంగము, యాజక సమూహము. యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్ అండ్ ఏ చోజన్ జనరేషన్. దీనికి పిలిచాడంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను మీరు ప్రచురణ చేయడానికి పిలిస్తే మన సాంగత్యం ఎవరితో ఉంటుంది? చీకటితో ఉంటుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రియ సంగమా, బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ అసోసియేటింగ్ విత్. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఎందుకు అంటారా? ఈ సహవాసము చెడు సహవాసం అయితే మీ వాగ్దానాల్ని అది నిరర్ధకం చేస్తుంది, మీ గమ్యాన్ని అది ఆపేస్తుంది. కనుక దేవుడు చెప్తున్న మాట యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఎవరితో సహవాసం చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఆ సహవాసం నుంచి వచ్చే ఆ ఫ్రూట్, రిజల్ట్ ఏంటో కూడా చెప్తున్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశములను అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరితో సహవాసం చేయమంటున్నాడు దేవుడు? తనతో సహవాసం చేయడం. దేవునితో సహవాసం చేయడము అంటే దేవుడు అనే, లేదు అంటే దేవునితో అసోసియేట్ అయిన, దేవునితో సంబంధం ఉన్న ఏ కార్యాల్లోనన్నా నువ్వు పాలు పంపులుగా ఉంచుకుంటే అది దేవునితోని సహవాసం చేసినట్లే. ఉపవాస కూడికి వస్తున్నావా? దేవునితో సహవాసం చేస్తున్నట్లే. ఈ జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలకు వస్తున్నావా? దేవునితో సహవాసం చేసినట్లే. లేదా నీ యొక్క గదిలో కూర్చొని వాక్యం చదువుతున్నావా? దేవునితో సహవాసం చేసినట్లే. యూట్యూబ్లోనో టీవీలోనో దేవుని యొక్క వర్తమానాలు వింటున్నావా? దేవునితో సహవాసం చేసినట్లే. ఏంటి ప్రయోజనం దేవా? నేను నీతో సహవాసం చేస్తే నీకు సమాధానం అనేది ఏంటో మొదట నేను అనుగ్రహిస్తాను. అలాగున నీకేం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. దేవునితో సహవాసము చేసి చెడిపోయిన వాడు ఈ భూప్రపంచం మీద ఒక్కళ్ళేడు. ఎందుకో తెలుసా? ఆయనతో సహవాసము నీకు ప్రయోజనకరమైన మార్గములే నీకు బోధిస్తుంది. ఆయనతో సహవాసము నీ హృదయములో శాంతిని నింపుతుంది. ఆయనతో సహవాసము నీ గుణాన్ని, నీ యొక్క అలవాట్లని మార్చేదిగా ఉంటుంది. కనుక ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల. ఈరోజు మన సహవాసము దేనితో ఉన్నది? ఎక్కువ సమయం మనం దేంతో గడుపుతున్నాం? ఎక్కువగా మనం ఏం చేయడానికి ఇష్టపడుతున్నాం? మన స్నేహితులు ఎవరు? వారి ఆలోచన విధానం ఏంటి? వారి అలవాట్లు ఏంటి? వారి తాలూకా విజన్, దర్శనం ఏంటి? మీలో ఎంతమంది తెలుసు కొన్ని క్లబ్స్ ఉంటాయని?
క్లబ్స్ అంటే ఈ ప్యాకెట్ క్లబ్బులు కాదండి. క్లబ్స్ అంటే ఏంటి అంటే కూడుకునే స్థలాలు. నేను ఒక ఆయన తాలూకా ఇంటర్వ్యూ చూస్తున్నాను. చాలా పెద్ద ఆయన, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన. మిలినియర్స్ క్లబ్ అంటే కోటీశ్వరుల క్లబ్ అది. ఎందుకు మీ క్లబ్స్లోనికి వేరే వాళ్ళని మీరు రానివ్వరు, ఓన్లీ మీరు మట్టుగా మీరే ఎందుకు ఉంటారు ఆ క్లబ్లో మెంబర్స్ కింద అంటే, ఆయన చాలా మంచి మాట చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము ఒక ఆలోచన కలిగి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 కోట్లు పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకునేటప్పుడు నేను దానిని ఈ కోటీశ్వరులతో డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండబోతుందో నాకు సరైన ప్రణాళికలు ఇస్తారు. అదే నేను ఒక పేదోన్నో లేదు అంటే ఆ స్థాయిలో లేని వ్యక్తినో కానీ నేను పక్కన కూర్చుని పెట్టి 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ మాట్లాడితే ఆడేమంటాడు తెలుసా? 100 కోట్ల భూమి కొనొచ్చు కదా, సలహాలు ఎలాగే ఉంటాయి కదా మనకి, లేదంటే ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయచ్చు కదా, సురక్షితంగా ఉంటాయి, డబ్బులు పోవు కదా. అంటే ఈ సాంగత్యం ఏం చేస్తుంది అంటే నాకున్న దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని కరప్ట్ చేసేస్తుంది. అంటే పొల్యూట్ అంటారు కదా, కలుషితం చేసేస్తుంది. అందుకనే మేము రానివ్వం. నా దర్శనము పక్కన వాడి దర్శనం అంత స్థాయిలో ఉంటే అప్పుడేముంటుంది అంటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, నన్ను వెనక లాగడానికి ఎవరు ఉండరు. ఈరోజు నీ స్నేహితులు ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, వారి దర్శనాలు ఏ రీతిగా ఉన్నాయి, నువ్వు వారితో సాంగత్యం చేస్తున్నావు కదా, వారి యొక్క దర్శనము నీ దర్శనం వలె ఉందా? లేదు అంటే నీ దర్శనము వాళ్ళ దర్శనము వేరైతే వారితో నువ్వు సాంగత్యం చేయాల్సిన పనిలే. సంబంధం ఉంటే చాలు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, కలిసినప్పుడు పలకరించడమే. ఈరోజు సంగమా, నీ సహవాసము అయితే నీ గమ్యములోనికి నిన్ను నడిపిస్తుంది. లేదు అంటే నీ సహవాసము నీ గమ్యాన్ని మధ్యలోనే ఆపేస్తుంది. నీ సహవాసము మంచిదైతే అది ఉన్నతముగా దేవుడు నీకు చేసిన వాగ్దానమును నీ జీవితంలో సాక్ష్యం కింద మారుస్తుంది. ఒకవేళ నీ సహవాసము మంచిది కాకపోతే నీ వాగ్దానాన్ని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, జ్ఞాను గలవాడు జ్ఞానములతో మాత్రమే సహవాసము చేసి జ్ఞానమును పొందుకుంటాడు. మూర్ఖుని యొక్క సహవాసము మంచి చెడుకి తేడా తెలియని సహవాసము గనుక నిన్ను చెడుతనములోనికే వాడు నిన్ను నడిపిస్తాడు. మనకు సామెత ఉంది కదా, 6 నెలల సహవాసం ఏం చేస్తుందంట? ఈడు ఆడిని చేస్తుంది. ఒట్టిగానే రావు ఇలాంటి మాటలు, ఎంతో కొంత నిజం ఉంటుంది దాంట్లోనే. ఈరోజు నీ సహవాసము దేవునితోని, దేవుని మందిరముతోని, దేవుని యొక్క జనాంగముతో కానీ ఉన్నతంగా ఉంటే నీ జీవితానికి అది మంచి మార్గంలో నడిపిస్తుంది. ఒకవేళ నీ సహవాసము కానీ లోకంతో ఉన్నట్లయితే మళ్ళా నువ్వు ఏ వెలుగునైతే రుచి చూచావో ఆ వెలుగులోంచి నేను మళ్ళా చీకట్లోనికి నడిపించే సహవాసంగా ఉంటుంది. కనుక తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు ఈరోజు నాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు. దేవా, సహవాసములో ఉన్న శక్తిని నువ్వు నాకు ఈరోజు వివరించావు. నా సహవాసం ఏ రీతిగా ఉన్నది? నీకు అనుకూలముగా ఉన్నదా, నీకు ప్రతికూలముగా ఉన్నదా? నీ వైపు నన్ను నడిపించేదిగా ఉందా, నీ దగ్గర నుంచి నన్ను దూరం చేసేదిగా ఉందా? దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు కనుక దేవా నాయనా ప్రభా, నా సహవాసము మంచి సహవాసములా ఉండడానికి నీవే నీ గొప్ప సహాయం చేయదేవా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింపజేయనట్లు సహోదరి సౌభాగ్య టీచర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థనా సమయంలో అటు ఇటు కదలొద్దు ప్లీజ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థనతో ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడ, మహోన్నతుడ, కృపగల దేవ, స్తోత్రం నాయన, నీకు వందనాలు. గొప్ప దేవుడా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన తండ్రి. ప్రభా, గడిచిన నాయన 11 నెలలు మమ్మల్ని కాపాడిన నాయన తండ్రి. ప్రభా, నాయన సంవత్సరంలో ఆఖరి నెల మమ్మల్ని అందరూ నాయన తండ్రి సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో మేము కూడుకొని నేను ఆరాధించటకు నాయన తండ్రి. ప్రభా, మమ్మల్ని దీవించిన ఆశీర్వదించిన నీ కోట్ల కొద్ది స్తోత్రాలు నాయన తండ్రి. సర్వశక్తిమంతుడా, స్తోత్రం. ప్రభా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన తండ్రి. ఇదిగో ప్రభా, సహవాసంలో ఉన్న శక్తి గురించి మాతో మాట్లాడావు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఏ సహవాసం మంచిదో నాయన తండ్రి, ఎవరితో సహవాసం చేయాలో, ఏ విధంగా జీవించాలో నీ వాక్యంతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఆ విధంగా నేను మంచి వారితో నాయన జ్ఞానులతో సహవాసం చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి నాయన తండ్రి. ప్రభా, మేము ఒకవేళ నాయన తండ్రి మూర్ఖులతో నాయన తండ్రి సహవాసం చేస్తున్నాం మేము నాయన తండ్రి. ప్రభా, మమ్మల్ని క్షమించిన ఆయన తండ్రి. ప్రభా, ఎవరి సహవాసం మంచిదో మేము తెలుసుకొని ఆ విధంగా మేము నడుచుకున్నటకు సహవాసం చేయటకు నీ దయచేయమని వేడుకున్నాం. ప్రభా, నాయన తండ్రి, నీకు వందనాలు. మంచి వారితో సహవాసం చేస్తే మాకు మేలు అవుతుందని మాట్లాడావు నాయన, నీకు వందనాలు. కృపగల దేవాస్తోత్రం నాయన, నీకు వందనాలు. ఈ లోకంలో నాయన తండ్రి ప్రభా, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు నాయన తండ్రి మేము తెలుసుకునే విధంగా మాకు మంచి జ్ఞానాన్ని తెలివిని మాకు దయచేయమని వేడుకున్నాను నాయన తండ్రి. మేము ఎక్కడ ఉన్నా నీకు మహింకరంగా నీ సాక్షిగా నాయన తండ్రి ప్రభా, మేము మంచివారుగా ఉండుటకు నీ కృప చూపించండి, దీవించండి, ఆస్వాదించండి. విన్న వాక్యాన్ని ఇక్కడే మర్చిపోకుండా నాయన తండ్రి ప్రభా, మేము వాక్యానుసారంగా జీవించే జీవితం అందరికీ దయచేయమని, జరబే కార్యక్రమం అంతట్లో మీరు ఉండి దీవించి ఆస్వాదించమని నాయన తండ్రి. ఈ నెలంతా మమ్మల్ని అందరినీ కాపాడమని దీవించి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క నాయన అవసరతను తీర్చండి నాయన. ప్రతి కుటుంబంలో నాయన తండ్రి ఆనందంగా సంతోషంగా నాయన తండ్రి ప్రభా నీ జన్మదిన వేడుకలు చేసుకునే విధంగా నాయన తండ్రి అందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి ప్రభా. స్తోత్రాలు నాయన తండ్రి. నాయన ప్రతి విషయంలో నాయన తండ్రి ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో నాయన తండ్రి వాళ్ళందరినీ నాయన తండ్రి ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించమని నాయన దినదేవులతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రార్థన చేసినటువంటి సౌవేర్ టీచర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం అందరం లేచి నిలబడదాం. సూర్యనారాయణ మేష్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి గీతం ఆలపిస్తుండగా మన ప్రేమపూర్వక కానుకలను సమర్పించుకుందాం. అందరం లేచి నిలబడదాం. ముందు స్త్రీలు వేస్తారు కానుకలు. మీ యొక్క దేనికి వందనండి. గౌరవనీయులు సంఘ కాపరి వారి కుటుంబానికి వందనాలు, మీకు కూడా వందనాలు చెల్లిస్తూ విజయ్ మెసేజ్ ఈరోజు రియాలిటీకి 100% అంచేత అది గుర్తుపెట్టుకొని మనము దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి మరి మంచి మెసేజ్ ఇచ్చిన విజయ్కి అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను నా అనుభవంలో స్నేహితులు చూశాను, అనేక మందిని చూశాను. అవన్నీ చూసి ముందు నేను ఫ్రెండ్షిప్ చేసే ముందు మనిషిని చదువుతాను, మనకు అనుకూలంగా ఉన్నాడా లేదా, లేకపోతే సైడ్ పెట్టేస్తాను. కాబట్టి ఆ జ్ఞానం మన దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయ్యా, యేసయ్యా సంతోషము కలదయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయ్యా, యేసయ్యా సంతోషము కలదయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా, నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయ్యా. బలహీన సమయాన నీ శక్తితో కార్యాన్ని జరిగించుచున్నావయ్యా, బలహీన సమయాన
జరిగించుచున్నావయ్యా. భయపడ్డ నన్ను పలకరించుచు, భయపడ్డ నన్ను పలకరించుచు బ్రతికించుచున్నావయ్యా. యేసయ్యా బ్రతికించుచున్నావయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. కెరటాల రొద మధ్య నీ ఆజ్ఞతో విశ్రాంతి నెలకొల్పుచున్నావయ్యా. కెరటాల రొద మధ్య నీ ఆజ్ఞతో విశ్రాంతి నెలకొల్పుచున్నావయ్యా. శ్రమపడ్డ నాకు ఫలితమిచ్చుచు, శ్రమపడ్డ నాకు ఫలితమిచ్చుచు వెలిగించుచున్నావయ్యా. యేసయ్యా వెలిగించుచున్నావయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయ్యా. యేసయ్యా సంతోషము కలదయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయ్యా. సంతోషము కలదయ్యా. యేసయ్యా సంతోషము కలదయ్యా. హల్లెలూయా. ఒక రిక్వెస్ట్ మీ అందరికి కూడా, ఈరోజు సాయంకాలం మా ఇంటి దగ్గర క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు కాబట్టి అందరు కూడా ఆ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని దేవుని యొక్క మెండైన నిండైన ఆశీర్వాదాలు పొందాలని మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, తల ఉంచుదాం, కాళ్ళు మూసుకుందాం. ఈ యొక్క అర్పణలు దేవుడు స్వీకరించి ఇచ్చిన దానికంటే మరి అధికముగా దేవుడు తిరిగి మనకు అనుగ్రహించులాగున సహోదరి వరలక్ష్మమ్మ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. తల ఉంచుదామండి, కాళ్ళు మూసుకుందాం. తిరగొద్దు ప్లీజ్, అటు ఇటు తిరగొద్దు. వరలక్ష్మమ్మ గారు. జగన్నాథం గారు ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తము జగన్నాథం గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ నామానికి ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ ఆదివారం నాయన తండ్రి, మొదటి నుంచి కడ వరకు సజీవుగా సాగించినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా తండ్రి, ఈ 2025 సంవత్సరం 11 నెలలు నీ రెక్కల చట్టున మమ్మల్ని మరుగుపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ 12వ నెల మొదటి ఆదివారం తండ్రి, నీ మందిరానికి మేము అందరం కూడి వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి, మా అవసరతలను తీర్చిన దయుడు తండ్రి. ప్రభువా నాయన, ఎవరు ఏ అవసరతలో తండ్రి నాయన దశమ భాగాలని ప్రథమ ఫలాలను నీకు అర్పించుకున్నారా తండ్రి. మీ సేవలో వాడుకోండి తండ్రి. ఇచ్చిన దానికన్నా అత్యధికంగా తండ్రి 20 దంతులు 30 దంతులు 100 దంతులకు తండ్రి వారిని ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరు చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఏ అవస్థలో ఉన్నారో, ఏ అనారోగ్యాలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకే వందనాలు తండ్రి. ప్రభువా నాయన, ఇగో మేము మా గృహాలకు వెళుతుండగా తండ్రి
క్షేమకరమైన ప్రయాణాలను దయచేయండి తండ్రి. ప్రభు నాయన ఈ డిసెంబర్ నెల అంతా తండ్రి నీ జన్మదిన వేడుకల్లో తండ్రి మేము పాలు పంచులు పొందుకోవడానికి, నిన్ను గణపరచడానికి, మహింపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన ఈ పాసనే చేర్చుకోమని బతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.